గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. మొన్న నేను వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో గోమూత్రము ఎలా సేవించాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి, గోమూత్రము సేవించే విధానం ఏమిటి, దానికి ఫలితం ఏమిటి, ఇలా చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. వారికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఇంతకుముందు స్పష్టంగా నేను ప్రూఫ్లు కూడా చూపిస్తూ ఒక వీడియో చేస్తాను. సాయంత్రం 6 గంటలకి అప్లోడ్ చేసిన వీడియో. అమెరికాలో విశ్వవిద్యాలయాల వారు రీసెర్చ్ చేసి గోమూత్రములో ఎన్నో వేల రోగాలను, క్యాన్సర్ కణాలను కూడా చంపి వేయగలిగినంత శక్తి ఉంది. అలాంటి గొప్ప గొప్ప ఔషధీ గుణాలు గోమూత్రంలో ఉన్నాయి అని స్పష్టంగా రీసెర్చ్ రిపోర్ట్స్ రావడమే కాకుండా దాని గురించి, గోమూత్రం గురించి అమెరికా వాళ్ళు పేటెంట్ రైట్స్ కూడా తీసుకోవడానికి ఆలోచనలో ఉన్నారు అని. మనకి మొదటి నుండి పూర్వం నుంచి కూడా గోమూత్రము హిందువుల్లో ఆచారమై ఉంది. మనం కాస్త నోట్లో వేసుకుంటాము, శుద్ధి కోసం తల మీద చల్లుకుంటాము, ఇంట్లో చల్లుకుంటాము. పురిటి మహిళలు, అలాగే ఎవరైనా సరే మరణించిన మృతా శౌచము ఏం పోవాలన్నా కూడా గోమూత్రంతో శుద్ధి చేసుకోవాల్సిందే. పాత రోజుల్లో ఇల్లు మొత్తం గోమయంతో అలుక్కోవాల్సిందే. పూజ చేయాలన్నా, వ్రతం చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒకసారి ఆ వ్రతకల్పం పుస్తకం చూడండి. ఇంట్లో ఈశాన్యం మూల గోమయంతో అలికి ముగ్గులు పెట్టి దాని మీద మంచి వస్త్రం పరిచి లేదా పీట వేసి అక్కడ కలశం స్థాపించి ఇలాగే రాస్తుంటుంది. ఏ పూజ చేయాలన్నా కూడా గోమయంతో అలకాలి, గోమూత్రం చల్లాలి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. అన్నీ కూడా మలమూత్రాలు వదులుతాయి. దేని మలమూత్రానికి లేని ప్రత్యేకత, పవిత్రత గోవు మలమూత్రాలకు ఎందుకు వచ్చింది? గోమయము అంటే ఆవు పేడ, గోమూత్రము. గోమూత్రమే కాదండి, కాస్త గోమయం కూడా నోట్లో వేసుకుంటారు, నోరు శుద్ధి చేసుకుంటారు, కడుపు శుద్ధి చేసుకుంటారు. ఆ ప్రాసెస్ ఉంది ఆయుర్వేదంలో. మనం ఏం దాన్ని అసహించుకోవాల్సిన పని లేదు. గుమ్మూత్రము, మలము లేదా పేడ అనగానే మనం చాలా అసహించుకుంటామే. ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. మనలో చాలామంది మాంసాహారం తీసుకుంటారు. ఆ మాంసం ఎక్కడదండి? కోడి, మేక, ఏదో ఒకటి అది తినే జంతువు యొక్క శరీరమే కదా. మాంసం వాసన రాదా? దుర్గంధ భూయిష్టంగా ఉండదా? ఆ మాంసాహారం తీసుకున్న వాళ్ళు కూడా 1-10 సార్లు దాన్ని శుభ్రంగా వాష్ చేసి 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 తీసుకుంటారు. పైగా అది ఉడికేటప్పుడు ఏదో ఒక వాసన వస్తూ ఉంటుంది. సరే, ఈ చేపలు అవి తినే వాళ్ళకి తెలుసు. ఆ చేపలు ఎంత వాసన వస్తాయంటే నీచు వాసన వస్తాయి. ఆ చేపలు అవి వండుతూ ఉన్నప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళు బ్రతికే పనులు తలిపేసుకోవాల్సింది. అలాంటి వాసన వస్తూ ఉంటుంది. మార్కెట్ పక్క నుండి పెడుతూ ఉంటే ఈ ఎండిపోయిన చేపలు అవి పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, గ్రామాల్లో ఉండే మహిళలు అమ్ముతూ ఉంటారు. ఆ పక్క నుండి వెళ్ళేటప్పుడు పాటలు ఉంటాయి, ముక్కు బద్దలైపోవాల్సింది. అలాంటి వాసన వస్తూ ఉంటుంది. వాటిని కూడా చక్కగా తెచ్చుకొని తినేవాళ్ళు కట్ చేసుకొని అన్ని రకాలు వేసుకొని ఒక వంటకంలా చేసుకుని వండుకొని ఆనందంగా తింటున్నారే. ఏం అసహ్యం అనిపించడం లేదే. ప్రతిరోజు వాడే ఇళ్లలో ఈ కోడి గుడ్లు ఉంటాయి కదండి, వాటిలో నుండి నీచు వాసన వస్తుందా రాదా? మనకేంటంటే ఇవి తరతరాల నుండి తినే వాళ్ళకి అలవాటు అయిపోయి ఆ వాసన అదంతా కూడా మనకి ఏం అనిపించడం లేదు. వాడే వాళ్ళకి, వాడని వాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి. ఏంటంటే తరతరాల నుండి వాడేసి ఇది కూడా ఆహారంలో ఒక భాగమే అనేసి ఆ విధంగా మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా మనం పట్టించుకోవడం లేదు. గోమూత్రము అనేసరికి అది ఏదో ఒక మూత్రము, యూరిన్ తాగడం ఏంటి అసహ్యంగా అనుకుంటున్నాం. కానీ అంతకంటే అసహ్యమైనవి మనం ప్రతిరోజు తీసుకుంటున్నామా లేదా ఆహారంలో? సరే, నేను ఈ మాంసాహారం విషయం కూడా కాస్త పక్కన పెడతాను. మనం సూపర్ బజార్కి వెళ్ళామనుకోండి, రకరకాలు మొత్తం అంతా ఇప్పుడు పౌచ్లో తయారు చేసి సాసులని, ఏవో అన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్, మయోనైజ్ అని ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారే. ఏం కలుపుతున్నారు? ఏం కలిపితే ఇలా తయారవుతున్నాయి? మనం ఏమైనా వెళ్ళి చూసి వచ్చామా? లైసెన్స్ ఏముందండి? భారతదేశంలో ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ అంటే లైసెన్స్ ఇచ్చేస్తారు అంతే. అది తెచ్చుకోవడం ఎంతసేపు? కళ్ళు మూసుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇందులో ఏం కలుపుతున్నారు, ఏంటి, తినొచ్చా లేదా అని ఆలోచించకుండా గబా మనం సూపర్ బజార్కి వెళ్ళేసేసి ఆ ట్రాలీ నిండా కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తామే. గోమూత్రం అనేసరికి అసహ్యం ఏంటి? సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలో కూడా ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ని మాత్రమే వదిలే ఏకైక జీవి గోమాత. మనం అందరం ఆక్సిజన్ పీల్చుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం మనిషితో సహా. కానీ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తాయి. అలాగే గోమాత మాత్రమే ఆక్సిజన్ వదలగలుగుతుంది. గోమయంలో, గోమూత్రములో విశేషమైన ఔషధీ గుణాలు ఉన్నాయి. అవి ఎలాంటి బ్యాక్టీరియాని, ఎలాంటి వైరస్ని, ఎలాంటి క్యాన్సర్ కణాలను కూడా చంపగలిగే అంత శక్తివంతమైన ఉన్నాయి అని ఈ మధ్య అమెరికాలో రీసెర్చ్ చేసి మరీ చెప్పారే. మనకి
ఎన్నో యుగాల నుండి తెలుసు ఆ విషయం. మన ఋషులు అన్నీ కూడా కనిపెట్టేసి మన కోసం భద్రం చేసి తాటాకుల మీద తాళపత్రాల మీద ఆ రోజుల్లోనే రాస్తే మనకి అవి ఉపయోగకరమైనవి కాదు. ఏ అమెరికా వాడో లండన్ వాడో చెప్పాలి మనకి, వాడు చెప్తే అప్పుడు మనకు నచ్చుతుంది. ఎందుకంటే ఇండియన్స్ అంతేనండి, భారతీయులు, అందులో హిందువులకి వీళ్ళ భగవద్గీత గురించి ఐన్స్టీన్ లాంటి వాడో చెప్పాలి, అప్పుడు భగవద్గీత గొప్పదనం తెలుస్తుంది. రామాయణము ఏ విదేశీయుడు చదివేసి రామనామం గొప్పదనం చెప్తే అప్పుడు వీడికి నచ్చుతుంది. మన వాళ్ళు వేలాది సంవత్సరాలు చెట్ల కింద కూర్చొని కందమూలాలు తిని తపస్సులు చేసి కనిపెట్టిన విషయాలు మనకు నచ్చవు. ఏ విదేశీయుడో చెప్తే మనకు నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, విదేశీయులే అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసి చెప్పారు, గోమూత్రంలో వేలాది క్యాన్సర్ కణాలను కూడా చంపేసి అంత గొప్ప గొప్ప శక్తి ఉంది, గొప్ప ఔషధి గుణాలు ఉన్నాయి. పేటెంట్ రైట్స్ కూడా తీసుకోపోతున్నారు. మొన్న ఈ మధ్య కరోనా వచ్చింది కదా, మనం గోశాల వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటామో, కొంచెము ఆర్థిక సహకారం అందిస్తూ ఉంటాం కదా. నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా, కరోనా వచ్చినా సరే మేము ఈ గోమాతల మధ్య తిరుగుతూ సేవ చేస్తూనే ఉన్నాం, మాకు అసలు కరోనా రాలేదు అని. ఎందుకంటే విశేషమైన ఆక్సిజన్ గోశాలలో రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆక్సిజన్ పీల్చుకునే వాళ్ళకి అలాగే ఔషధీయ శక్తి లోపలికి పెడుతూ ఉంటుంది శ్వాసలో. వాళ్ళకి కరోనా ఎలా వస్తుంది? ఒకవేళ ఉన్న స్పాట్లో చంపేస్తుంది, కరోనా వైరస్ని కూడా చంపేస్తుంది. గోశాల ఎందుకు పవిత్రం అంటే అక్కడంతా ఆక్సిజన్తో నిండి ఉంటుంది. ఎలాంటి బ్యాక్టీరియాని వైరస్ని కూడా చంపగలిగేంత శక్తి గోశాలలో రిలీజ్ అయ్యే గోమూత్రంలోనూ గోమయంలోనూ ఉంటుంది. కాబట్టి గోశాలలో కూర్చొని పూర్వం తపస్సులు చేసేవాళ్ళు గోశాలలో కూర్చొని జపం చేస్తారు, గోశాలలో కూర్చొని ధ్యానం చేస్తారు. ఏదైనా అనుష్ఠానం చేసుకోవాలి, ఏదైనా స్తోత్రపారాయణం చేసుకోవాలనుకుంటే వెళ్ళి గోశాలలో కూర్చొని చేసుకుంటారు. గోమూత్రము ఎలా సేవించాలి ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా మనకి గోమాతలు ఏం చేస్తున్నాయండి, మనం పెరట్లో కట్టేసుకోవడం లేదు, పాపం వీధులు అనాథలా తిరుగుతూ ఉన్నాయి. అవి పాలిథిన్ కవర్లు ఏవి పడితే అవి కుళ్ళిపోయినవి వ్యర్థాలు అవి తింటున్నాయి ఆకలి కడుపు నింపుకోవడానికి. మరి అప్పుడు వాటి నుంచి రిలీజ్ అయ్యే గోమూత్రంలో కూడా దోషం ఉంటుంది. కాబట్టి వీధుల్లో తిరిగే గోమాతల గోమూత్రం దయచేసి పట్టుకోకండి. గోశాలలో ప్రత్యేకంగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తవుడు ఇలాంటివి దాణా తినేసేసి జాగ్రత్తగా పెరుగుతాయి. చూసారు గోవులు, గోశాలలో గోవులు బయట తిరగకుండా గోశాలలో తిరుగుతూ పొలాల్లో పచ్చిగడ్డి మేస్తూ మరలా వచ్చి గోశాలలో ఉండే గోమాతలు ఉంటాయే వాటి యూరిన్ని సేకరించుకోవాలి. అది కూడా నాటు గోమాతల దగ్గర నుండే, జెర్సీ ఆవులు పనికిరావు. నాటు గోమాతలు అంటే తెలిసింది కదా, ఈ మూపు అంటారనమాట, వీపు మీద అలా కింద గంగడోలు ఉంటుంది, మనం ఇట్లా ఇట్లా నిమురుతూ ఉంటాం కదా, మెత్తగా ఉంటుంది. గోమాతకి ఉంటుంది, నందీశ్వరుడు అంటే ఎద్దుకి ఉంటుంది. అవి నాటు గోజాతి అని అర్థం అనమాట. అలాంటి నాటు గోవులు ఉండే గోశాలలో కలెక్ట్ చేసుకోవాలి గోమూత్రం. అది కూడా నల్ల నాటావు గోమూత్రం ఉంది చూసారు, అది మామూలు పవర్ఫుల్ కదా, అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ ఏమిటి అంటే నల్లటి నాటు ఆవులో నుండి వచ్చే మూత్రం చాలా చాలా పవర్ఫుల్. అలాగే చాలా గోశాలల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గో ఆధారిత ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారనమాట. వాటి నుండి కాస్త ఆర్థికంగా ఏదైనా వస్తే గోశాలకు వాడవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గోశాలలో పెరుగుతున్న గోవుల నుండి యూరిన్ కలెక్ట్ చేసేసి వాటిని నీట్గా ఫిల్టర్ చేసేసి నీట్గా గోమూత్రం డబ్బాలు అమ్ముతూ ఉంటారు. పెద్ద కాస్ట్ ఏం కాదు, అవి కూడా అవి తెచ్చేసుకోవచ్చు. మనకి కష్టపడి కలెక్ట్ చేసుకునే పని లేకుండా ఉంటుంది. నీట్గా ఫిల్టర్ చేసేసిన గోమూత్రం తెచ్చుకోవచ్చు. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. గోమూత్రం ఎప్పటికీ పాడవద్దు, దానికి ఎక్స్పైరీ అనేది ఏమీ ఉండదు. తెచ్చుకొని ఒక డబ్బా తెచ్చేసుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం పరగడుపున అర టీ స్పూన్ అంటే అంత 4 చుక్కలు నోట్లో వేసేసుకోండి. ఏమవుతుందండి ఆ మాత్రం దానికి? మనం ఎన్నెన్ని తింటున్నాం చెప్పండి. గోమూత్రం 4 చుక్కలు నోట్లో వేసుకుంటే ఏదో అయిపోతుందా? అది యూరిన్ మూత్రము అనే ఫీలింగ్ ఎందుకు అసలుకి? అంతకంటే దారుణమైన తింటున్నాం మనం. తెల్లారి లేస్తే కెమికల్సే తింటున్నాము, విషం కూడా తింటున్నాము. పాలల్లోనూ పెరుగులోనూ అన్నిట్లోనూ కలిపేది అవే కదా. కూరగాయలు మందులు వేసి పండిస్తున్నారు, విషము తినట్లేదా? పురుగుల మందు కూల్ డ్రింక్ అని తెలిసిన సిసాలు తెచ్చుకొని తాగుతూ ఉంటాం. అవి ఏవి మనకి చెడు అనిపించదు. అరే కూల్ డ్రింక్స్లో పురుగుల మందు వ్యర్థాలున్నాయి అని ల్యాబ్లో తేల్చినా సరే మనం కూల్ డ్రింకులు తాగడం ఆపం. మ్యాగీ నూడిల్స్ ప్రమాదకరమైన హానికారకమైన అవి ఏవో ఉన్నాయి అందులో అనేసి తేల్చి కోర్టులో కేసు వేసినా సరే మ్యాగీ తింటాం మనం మానం. గోమూత్రం తాగాల్సి వచ్చేది అనేసరికి వెకట మొహం పెట్టాల్సిన అవసరమే లేదు. చక్కగా ఫిల్టర్ చేసిన గోమూత్రం తెచ్చుకొని ఉదయమే పరగడుపున అర చెంచా అలా నోట్లో వేసేసుకోండి. అదొక అలవాటుగా చేసుకోండి. ఏదో ఇక మంచిది కదా అని చెంచాలు గ్లాసులు తాగొద్దు. అర స్పూన్ నోట్లో వేసుకోండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే అలా చేయండి. మీరు సూతకంలో ఉన్నా పీరియడ్స్లో ఉన్నా ఎలా ఉన్నా సరే ఒక అర స్పూన్ నోట్లో వేసుకోండి. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పొద్దున లేవగానే 1/2 స్పూను అంటే అంత 2-3 బొట్లు నోట్లో వేసేయండి చాలు. ఆ విధమైన అలవాటు చేసుకుంటే మనం ప్రతిరోజుగా అలా క్రమశిక్షణగా చేస్తూ ఉన్నామంటే
క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు మనకి రాకుండా ఉంటాయి. ఆ కణాలు మన బాడీలో ఎంటర్ అయ్యాయి అంటేనే ఈ గోమూత్ర సేవన ముందు చూశారు, దానిలో ఉన్న ఔషధి గుణాల క్యాన్సర్ కారక క్రీముల్ని చంపేస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులు గోమూత్ర సేవనం వల్ల తగ్గుతాయి. ఏదైనా కూడా క్రమశిక్షణ ఉండాలంటే ఒక సంకల్పం ఉండాలి. ఆ వీడియో చూసాం కదా అని ఆవేశంగా 4 రోజులు తాగేసి ఆ తర్వాత మర్చిపోయి ఆ డబ్బా పక్కన పడేసి అలా కాదు. నేను హిందువుని. రెండోది పవిత్రత కోసం. ఒకటి అనారోగ్యము ఇలాంటి జబ్బులు బారి పడకుండా ఉండటం కోసం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సైంటిఫికల్గా ఔషధంగా. 2 నేను హిందువుని. హిందూ అంటే పవిత్రంగా ఉండాలి. మనకు సదాచారానికి చాలా ఇంపార్టెన్స్. ఒక పూజ చేయాలన్నా, ఒక స్తోత్రం చదువుకోవాలన్నా, ఒక దేవాలయానికి పోవాలి, మనం నీట్గా స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని తిలకం పెట్టుకొని వెళ్ళాలి. అవునా కదా? మనకి సదాచారానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్నానం చేయకపోయినా పర్లేదు, మీరు పీరియడ్స్లో ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మీరు రండి ప్రార్థనా మందిరాలకి. ఇలాంటి పద్ధతి మనకి లేదు. ఖచ్చితంగా శరీరము ఆరోగ్యంగా, అందంగా, చక్కగా, క్లీన్గా ఉంచుకోవాలి. మనసు శుద్ధిగా ఉంచుకోవాలి, ఆత్మ శుద్ధిగా ఉంచుకోవాలి. త్రికరణ శుద్ధి అంటే అది. కాబట్టి శారీరకంగా శుద్ధిగా పనికొస్తుంది గోమూత్రము. ఒక అరచెంచా నోట్లో వేసుకున్నామంటే ఏమిటి, మనం శుద్ధ అయిపోయాము అని. ఇంటర్నల్గా శుద్ధి అవసరం లేదా? కాబట్టి ఖచ్చితంగా హిందువులు శుద్ధి కోసం, పవిత్రత కోసం కూడా గోమూత్ర సేవనం చెయ్యాలి. మనకి ప్రత్యేకంగా చెప్పింది గోమూత్రము, తులసి తీర్థము. తులసి తీర్థం కూడా అంతే, మనల్ని శుద్ధి చేస్తుంది. తులసి తీర్థము లేదా తులసిని సేవించడం వల్ల కూడా వేలాది రోగాలు తగ్గుతాయి అని సైంటిఫికల్గా విదేశీయులు ల్యాబ్లో టెస్ట్ చేసి నిరూపించారు. మనకి పూర్వం నుంచే తులసి తీర్థం తీసుకునే ఆచారం ఉంది. ప్రతిరోజు తులసి తీర్థం తీసుకోవాలి. నైవేద్యం నివేదన చేసేటప్పుడు అందులో తులసి వేసి నివేదన చేయాలి. తద్వారా మనము ఆ తులసి పత్రాలు అలాగే ప్రసాదంగా తీసుకుంటాము, తులసి తీర్థం తీసుకుంటాము. దానివలన మనకి ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయి. ప్రమాదకరమైన వైరస్ని కూడా, బ్యాక్టీరియాని కూడా తులసి చంపేస్తుంది. మన కరోనా మందు, ఆనందయ్య గారి మందులో తులసి వాడారో లేదా కనుక్కోండి. తులసి ప్రధానమైంది అందులో. తులసి కషాయం కూడా అప్పుడప్పుడు సేవిస్తూ ఉండాలి ఆరోగ్యం కోసము. ఈ థైరాయిడ్లు, రకరకాల సమస్యలు, గొంతుకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్లు కూడా రాకుండా చేస్తుంది తులసి. తులసి తీర్థం ఎలా చేసుకోవాలి, తులసి కషాయం ఎలా చేసుకోవాలి, ఏ మోతాదుగా సేవించాలనేది కుదిరితే నేను దాన్ని చేసి చూపిస్తాను. అలాగే గోమూత్రము చక్కగా ఒక ఫిల్టర్ చేసిన గోశాలల దగ్గర డబ్బా తెచ్చుకోండి. ఎంత అవుతుంది? మహా అయితే ఒక 50 రూపాయలు అవుతుందేమో. ఆ 50 రూపాయలు గోసేవ కోసం ఇచ్చినట్లు అవుతుంది కదా. గో ఆధారిత ప్రొడక్ట్స్ని మనం కాస్త ప్రోత్సహించినట్లు అవుతుంది కదా. మనం ఇంకో 10 మందికి చెప్తాము. ఆ విధంగా గోసేవ గురించి, గో రక్షణ గురించి మంచి అవగాహన హిందువులో కలగాలి. గో లేకపోతే మనకి దేశము లేదు, ధర్మము లేదు. మనకి గో మీదే ధర్మం నిలబడి ఉందంటే, గోమాత లేని రోజున ధర్మం లేదు, గుర్తుపెట్టుకోండి. గో ఆధారితమైన ప్రొడక్ట్స్ అన్నీ కూడా హిందువులు మనం కాకపోతే ఎవరు వాడతారు? గోమాతలను మనం కాకపోతే ఎవరు రక్షించుకుంటారు? ఎవరు ప్రేమిస్తారు గోమాతల్ని? మనమే రక్షించుకోవాలి. మన ప్రధాన కర్తవ్యం అది. కాబట్టి అందరూ కూడా గోమూత్ర సేవనం చేయండి. మన గోశాలలో ఇస్కాన్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. జేరుస్వామి వారి తాలూకా గోశాలలు నడిపే ఆశ్రమాల్లో ఎక్కడైనా సరే మనకి గోమూత్రం డబ్బాలు దొరుకుతుంది. దానికి ఎక్స్పైరీ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. చక్కగా తెచ్చుకొని ఏదో ఒక 1/2 చెంచా పెద్దవాళ్ళు, ఒక 1/4 చెంచా, 2-3 చుక్కలు చిన్నపిల్లలకి నిద్ర లేవగానే పరడమని అలా వేసేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఒకటి టీయో, కాఫీయో, పాలో ఏవో తాగుతారు కదా, తాగొచ్చు. ప్రతిరోజు ఇది ఒక నియమంగా చేసుకోండి. పవిత్రత కలుగుతుంది, శుద్ధి కలుగుతుంది, అలాగే మంచి ఆలోచనలు కలుగుతాయి. చెడు వ్యసనాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయి గోమాత దయ వలన. అలాగే ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి, క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి. అంతకంటే ఏం కావాలండి? ఏదైనా ఒక వ్యాధి బయటపడింది అంటే స్కాన్ అయ్యి లక్షలు ఖర్చు అవుతాయండి ట్రీట్మెంట్ కోసం. ఆస్తులు అమ్ముకోవాలి. ఇల్లంతా కూడా పాపం కుదేలైపోతుంది ఆర్థికంగా, మానసికంగాను, ఆర్థికంగాను. ఇంట్లో అందరూ దెబ్బతింటారు. మనిషికి ఎవరికైనా, కుటుంబ సభ్యులకి ఒకరికి వ్యాధి ఉందంటే హాస్పిటల్ చుట్టూ తిరగలేక వాళ్ళ పని అయిపోతుంది. ఇందా చేస్తే వాళ్ళు ఉంటారో ఉండరో. ఎందుకు ఈ కర్మ? మన గోమాత ఉంది, ప్రతిరోజు చక్కగా గోమూత్రం వాడుకుందాం. అలాగే గోమాతలను రక్షించుకునే బాధ్యత కూడా హిందువులదే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో ప్రతి హిందువుకే చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ చుట్టూ ఉన్న హిందువులకు కూడా అవగాహన కోసము తెలియజెప్పి ప్రోత్సహించాలి. గోమాతను సేవ చేసుకోవడమే మనం చేసే తపస్సు. ఇక జన్మ లేకుండా చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా గోసేవ చేసుకోవాల్సిందే. ధర్మో రక్షత రక్షితః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.